గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7 అవుతుంది. 5కి నిద్ర లేచిన ఏం చేయాలో అర్థం కాలేదు. ఖాళీగానే ఉంటాం కదా, ఎటు వెళ్దామని చెప్పేసి బైక్ స్టార్ట్ చేసిన. ఎటు వెళ్తున్నా నాకు కూడా తెలీదు, నా బైక్ కూడా లేదు ప్రజెంట్. బైక్ వామప్ చేస్తున్నా. తమ్ముని బైక్ ఇది, నా బైక్ తమ్ముడు ఇంటికి తీసుకెళ్ళాడు. సో పెట్రోల్ కొట్టించి ఆలోచిద్దాం ఎటు వెళ్దాం. వెదర్ మస్తు కూల్గా ఉన్నది. ఇంత మార్నింగ్ రైడ్ అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత అవుతున్నా. ఈ బైక్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో తెలియదు. అయితే తక్కువ సీసీ బైక్ మీద రైడ్కి వెళ్ళడం ఫస్ట్ టైం. మనకు ఫుల్ టైం ఉంది, వెళ్ళేయచ్చు ఇక్కడికంటే అక్కడికి. వీలైతే నైట్ అక్కడే స్టే చేయడం, లేదంటే టైంలోపు రిటర్న్ రావడం అంతే. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించేద్దాం. ఫ్యూయల్ కొట్టించిన తర్వాత ఎటు అనేది ప్లాన్ డిసైడ్ చేద్దాం. సో భారత్ ఓపెన్ ఉందా? యా. $550 కొట్టండి. 550. Payment of 550 rupees. పెట్రోల్ కొట్టించడం అయిపోయింది. అరే టిపికల్ ట్యాంక్స్, ఇది ఎట్లా పెడతారా? ఓకే, సో మనం జాకెట్ వేసేసుకుంటున్నా, గ్లౌజెస్ వేసుకుందాం, ఇక స్టార్ట్ అయిపోదాం. ట్రిప్ 0. టోటల్ మన ట్రిప్ ఎన్ని కిలోమీటర్స్ వస్తా చెక్ చేద్దాం రౌండ్ ట్రిప్కి. వాచ్ డ్యామేజ్ అవ్వద్దు, ఎందుకంటే స్పెషల్ గిఫ్ట్ అది మనకి. సో ఏదైనా మంచి వ్యూ ఉంటే ఆన్ చేస్తా గోప్రో. బ్యాటరీ కూడా మనకి ఎక్కువ, సింగిల్ బ్యాటరీ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. మంచిగా ఉన్నది స్నో. ఫాగ్ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో అవుతుందో కానీ మాత్రం ఫాగ్ ఘోరంగా ఉన్నది. నేను లోపల స్వెట్ టీషర్ట్ అండ్ లోపల లైనర్, రైడింగ్ జాకెట్ 3 వేసుకున్నా కానీ లోపల చల్లగా అనిపిస్తుంది. కానీ ఇంత మార్నింగ్ రైడ్ చేసి చాలా దూరం అవుతుంది. యాక్చువల్లీ మనకు మార్నింగ్ రైడ్స్ అంటే అస్సలు పడవు, ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అయింది మార్నింగ్ రైడ్స్లోనే. ఇది నేను వరంగల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను ఇందాకే. సో నియర్ బై అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ సమ్ పర్సన్ ఇట్ క్యాన్సిల్ చేశారు. సో సోలోగా వెళ్తుండే ఇప్పుడు. ఫ్రెండ్స్ కూడా అందరికీ ఆఫీసులు ఉన్నాయి, మనకే
వీక్ డేస్లలో లీవ్స్ ఉంటాయి మనకి. నా బైక్కి ఈ బైక్ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి, కానీ మైలేజ్ మాత్రం ఈ బైక్ 70+ ఇస్తుంది. నా బైక్ మనం వెళ్ళే స్పీడ్కి 25 ఆర్ 28, ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వలేదు. హైవేస్ మీద అయితే 25, మనం పోయేది 130 కొడతాము. అది ఉంటుందా ఇంజన్? చెరువు ఎంత బాగుంది వ్యూ. యాక్చువల్లీ కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలీదు ఫాగ్ని, బట్ వింటర్ అంటే కామన్ అనుకో ఫాగ్. సో మనం డిసెంబర్లో పెద్ద రైడ్ వేద్దాంలే, ఒక 1 వీక్ రైడ్ ఉంటుంది. అప్పుడైతే మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇంకా మన వేరే స్టేట్కి వెళ్ళబోతున్నాం. మనం 70 స్పీడ్ యావరేజ్ మెయింటైన్ చేద్దాం. సో మైలేజ్ కూడా టెస్ట్ అవుతుంది. మనం వెళ్ళేది ఎట్లా 150 కిలోమీటర్స్ కాబట్టి 70 అంటే 2 అవర్స్, బ్రేక్స్తో 3 అవర్స్ అంతే. చుట్టూరు ఇదంతా ఫారెస్ట్, ఫాగ్ ఘోరంగా ఉన్నది. నా వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది, ఎందుకంటే లోపల మాస్క్ వేసుకున్నా. మైక్కి దీనికి మిడిల్లో 2 మాస్కులు ఉన్నాయి, చలికి తట్టుకోలేక అంతా. నా బైక్కి డిసడ్వాంటేజ్ ఒక్కటే ఏంటంటే సైడ్ మిర్రర్ లేవు. మావాడు సైడ్ మిర్రర్లు ఏడ తీసిండు. ఈ బైక్ తీసుకుపోనికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ బైక్ మొత్తం దారుణంగా వేసిండు మా తమ్ముడు. ఎట్లా అంటే ఆ బైకే నారా లేదంటే స్క్రాప్లో పడేయాలా అన్నట్టు. మళ్ళీ మొన్న తెలిసిన బ్రదర్ ఉన్నాడు, సర్వీసింగ్ ఇస్తే సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మొత్తం సర్వీసింగ్ అయింది. ఒక్క సైడ్ మిర్రర్స్ ఒక్కటే, అది ఎక్కడున్నో తెలీదు. టోటల్ న్యూ బైక్ అయిపోయింది. ఇక కొండలు కూడా కనిపిస్తలేవు అక్కడ. హైవే మీద బాగుంటుంది, సన్ రైజ్ అవుతుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. ఎంటీ రోడ్, సూపర్ బైక్ ఉంటే కొట్టవచ్చు. నా బైక్ ఉన్నా కానీ మినిమం 130 స్పీడ్ 140 స్పీడ్ ఈజీగా అవుతుండే. పర్లేదు, ఇది కూడా 80 ఓకే. 100 cc/కి 80 అంటే ఓకే. సర్వీస్ రోడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్. అవి ఎక్కడ ఉంటాయో యాక్చువల్లీ రోడ్ మీద కొంచెం ఈ రోడ్డు పైన ఎక్కువ తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఈజీగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్రాష్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఫస్ట్ నేను కీసర గుట్ట మన గట్కేసర్కి వెళ్తున్నా. గట్కేసర్ నుంచి వెళ్ళి మన హైవే అయితే ఓన్లీ 1 రూట్ ఉంటుంది ఇక అక్కడ నుంచి. రీసెంట్గా యాదగిరి గుట్ట వెళ్ళిన, బట్ దర్శనం చేసుకోలేకపోయినా. నాన్ వెజ్ తిన్నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి. ఇంత దగ్గర కానీ స్వర్ణగిరి ఇప్పటివరకు నేను వెళ్ళలేదు తెలుసా. కుందన్పల్లి, కీసర, roundabout. Lot of memories here bro. 8 years నుంచి ఇదే రోడ్లో తిరుగుతున్నా. పోరా ఆటోనేట్ అన్నా. ఈ రింగ్ రోడింగ్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే
లైక్ పార్క్స్ అవేం అవసరం లే, ఈ సర్వీస్ రోడ్ దగ్గరకు వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు, బాగా పీస్ఫుల్గా ఉంటుంది. గట్కేసర్ టు వరంగల్ హైవే వచ్చేసినాం. ప్రజెంట్ సర్వీస్ రోడ్కి వెళ్తున్నాం. మస్తు రోజులు అవుతుంది రోడ్, అప్పుడెప్పుడో 2019-20 అట్లా టైంలో వచ్చిన. ఎందుకంటే ఐ నో సమ్ పీపుల్, కొందరికి తెలుసు. షర్ట్ టాప్ మ్యాన్ మనం మిస్ అయిపోయాను ఒకటి. ఇక్కడ ఉంది మన హైవే ఎక్కిమంటే నాన్ స్టాప్ ఏం కాదు, బ్రేక్ఫాస్ట్ అండ్ డైవర్షన్. రోడ్ అండర్ ది కన్స్ట్రక్షన్. ఫాగ్ చూసినావా, ఇంకా అట్లానే ఉన్నది ఫాగ్ అయితే. కపుల్స్ని చూస్తే బాగా అనిపిస్తుంది, ఏం చేస్తాం, ఆ లైఫ్లో రాసి పెట్టలే మనకు. ఈ వెదర్కి మనకు చలి పెట్టట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం అట్లా ప్రిపేర్ అయినాం. అండ్ మ్యూజిక్ ఇచ్చి పడేస్తుంది అనుకో, మ్యూజిక్ అయితే. ఓకే, నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాడిని అప్పట్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళేవాడిని, ఇదే మన ఎండ్ పాయింట్. ఇక్కడికి వెళ్తే స్ట్రేట్ వెళ్తే మన కాలేజ్, మన అంటే మనదే అనుకో ఇక అది. సో సరే, ఇక హైవే ఎక్కేసిన, లెట్స్ రోల్ ఇట్. ఫస్ట్ టోల్ గేట్ సిరుడు కొంచెం వస్తున్నాడు, ఫాగ్ మొత్తం పోతుంది. హైదరాబాద్ టు యాదగిరి టోల్ ప్రైవేట్ లిమిటెడ్. మనకు యాక్చువల్లీ 2 వస్తాయి అనుకుంటా. ఇది ఫస్ట్, ఇది రెగ్యులర్గా వచ్చేదే మనము. What a fog. మా సైడ్ ఒక్క కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. భువనగిరి ఫోటో కూడా దాటిపోయినా జస్ట్ నౌ. సన్ రైజ్ బాగుంది లొకేషన్. యాదగిరి రోడ్ కూడా దాటిపోయినాం. వరంగల్కి ఎంటర్ అవుతున్నామని ఇక మార్చి వస్తుంది. వరంగల్ ఎంట్రము వరంగల్ ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా చెప్పలేను. వస్తున్నా ఉన్నా నేనైతే. ఏంటో రోడ్డు మొత్తం బ్లాక్ చేసినావు.
ఇంకొక 10-15 కిలోమీటర్స్ అంటే ఇదే సిటీ అనుకో ఇదంతా. సో ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది, 18 or 19. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత ఫోర్ట్కి వెళ్ళాలా, 100,000 పిల్లర్ టెంపుల్కి వెళ్తా. దాని తర్వాత వరంగల్ ఫోర్ట్, ఆ 3 కవర్ చేసుకున్న తర్వాత చూద్దాం. నెక్స్ట్ లక్నవరం వెళ్ళాలా, రామప్ప వెళ్ళాలా, రెండు ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ ఉంటాయి. ఆ రెండు ఒకే దగ్గర కాబట్టి రెండు కవర్ చేసుకోవచ్చు మనకు టైం బట్టి. బైక్ అయితే పర్లేదు, బాగానే వెళ్తుంది కంపేర్ టు నా బైక్. అంటే ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళిపోతుంటే కానీ ఓకే, ఒక 1000 అదే 100 cc కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంజన్ ఓవర్ హీట్ అయిపోయింది అనుకో. 125 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ. సో సిటీకి వెళ్ళిన తర్వాత అది ఐ మీన్ బ్రిడ్జ్, వరంగల్ బ్రిడ్జ్ దగ్గర ఏ పోరా బాబు. ఇదేదో గ్రౌండ్లో ఉంది. నా బుద్ధలోకి రాలా చూడటం. ఇదేంటేమో, ఓ ప్రభు గొర్రె బిడ్డల నిలయం ఇక్కడ ఉంది. పర్లేదు, బాగానే ఉంది వరంగల్ కూడా. మరి అంత ర్యాష్ డ్రైవింగ్ ఎవరు లేదు కానీ కొంచెం డీసెంట్గానే ఉన్నారు. భువనగిరితో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇటు నుంచి మనం స్టేట్ వెళ్ళాలా. ఓకే, సిగ్నల్ లేదు ప్లీజ్. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. సో ఎటు పోతారా బస్సుడు. మ్యాప్స్ పెట్టుకుందా అంటే ఇది ఇరిగిపోయింది. మా వాడు నా తాడు ఉన్నాడు ఇరగొట్టుది. సో ఇప్పుడు నేను ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. స్టేట్ ఓహో, దర్శనం స్టార్టింగ్ ఏం దర్శనం. If you want to stay in Warangal, best place. గూగుల్ తల్లి నమ్ముకొని వెళ్తున్నాం, అది ఎటు తీసుకెళ్తుందో తెలీదు. గల్లీలో నుంచి తీసుకెళ్తుంది.
వాట్ ఈస్ దిస్ రే? మొత్తం గల్లీలు 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 ఉన్నాయి. ఇన్ కేస్ నేను గూగుల్ మ్యాప్స్ సబ్ పెట్టుకున్నానా లేదంటే నాకు అదే డౌట్ వస్తుంది. నా గూగుల్ మ్యాప్స్ నేను రాంగ్ పెట్టుకున్నాను అనుకుంటా. అదర్వైజ్ ఇలా తింపదే. Oh, wow. ఇట్లా నిలబెట్ట డీజే కదా అక్క. కోడిని అమ్మ ఏంట్రా ఇది? ముందు కొండ చూసారా? అదొక్క బండ కింద పడితే అలాగే మళ్ళీ ఏదో మెయిన్ రోడ్ తీసుకొచ్చిందిరా. స్టేట్ అప్పటి నుంచి అది తీసుకొచ్చి ఈడికా డంప్ యార్డ్లో తీసుకొచ్చింది. ఇంకా 750 meters చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కూడా మనకు దొరుకుతుందేమో. ఇదే అనుకుంటే టెంపుల్ ఇదేనా? కాకపోతే బుక్ అవుతాం మళ్ళీ లొకేషన్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి. లేదు లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంది. ఇది ఏం టెంపుల్? మహాలక్ష్మి అజ్మిక. నాకు ప్రొనౌన్సియేషన్కి రాలేదు సరిగ్గా, చాలా రోజులు తెలుగు చదవక. ఇది అదే అనుకుంటా. టెంపుల్ ఇటేనా? ఐ థింక్ ఇదే టెంపుల్. ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సడన్గా ట్రాఫిక్ అని చెప్తారు. డౌన్లోడ్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వరంగల్లోకి వచ్చిందంటే వేస్ట్ అయిపోయింది. వేస్ట్ కాలేదు, వీడియో ఒకటి రికార్డ్ అవ్వలేదు. దీంట్లో ఆప్షన్ అంటే బ్రేక్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెస్ట్ వెళ్ళాలి. నియర్ బై 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్స్. అడిగి అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ పోతుంది వరంగల్ పోతుంది. ఆ తర్వాత టెంపుల్
బిల్లర్ టెంపుల్కి ఎంటర్ అయిపోయాను. వావ్, బాగుంది, బాగుంటుంది. ఎందుకంటే ఓల్డ్ కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ప్రాణం లేని ప్రతి ఒక్కటి బాగుంటుంది, ప్రాణం ఉన్న దానికంటే. ఇక్కడ చెప్పులు దీనికి టికెట చూడాలి. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఓల్డ్ విజిట్ ఫోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు. 1000 పిల్లర్స్ అయిపోయింది. నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్. ఐ థింక్ బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటా. యా, యూటర్న్, మేక్ ఏ యూటర్న్. సోలో అంతా ఓకే, పర్లేదు. కొత్త కొత్తలు పరిచయం అవుతారు, కానీ మనకు వేరే కొత్తల మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. యూటర్న్. ఇక్కడికి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. సో 7 కిలోమీటర్స్ తర్వాత కలుద్దాం. డ్రైవ్ అవుతున్నాం. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, మరి లోపల ఎట్లా ఉంటుందో. మన వీడియోలలో యూట్యూబ్ తప్ప మనం ఫస్ట్ టైం ఇది. కొంచెం స్లో వద్దాం. ఓకే, ఆర్చ్. ఓకే, ఇక్కడ నుంచి లెట్ వెళ్ళాలి. స్టేట్ ఉంది. అరే మళ్ళీ ఫోటో అన్నారు కదా, ఏమైనా విలేజ్ వచ్చింది. ఎప్పుడు రా. జై శ్రీరామ్. అంకుల్ వెళ్ళండి లేదా వెళ్ళనివ్వండి, అలా మీరు తప్పుకోకుంటే ఎలా. ఎవరిని వేసారో. Where is the fort, bro? Almost there, నేను. మన ఫస్ట్ విజిట్ చేయగానే కింద వెళ్ళాలి. లెఫ్ట్లో ఉంది ఫోటో. యా. ఓ, మన రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. ఆల్వేస్ చూస్ రైట్. ఇన్ ఇండియా వి చూస్ లెఫ్టా. ट्रैफिक जाम क्या हुआ. వీడియో తీద్దామంటే మొత్తం అడ్డం వచ్చేసారు కదరా. వే టు రిసార్ట్. అరే వెళ్తున్నా కొద్దీ విలేజ్ వస్తుందని ఫోర్ట్ ఎక్కడ.
తాజ్ మహల్ నుండి ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ట్కి వెళ్తున్నా. 2 ప్లేసెస్ ఉంటాయంట ఫోర్ట్. ఏంటో అనేది తెలీదు, అడగాలి ఇక్కడ ఎవడైనా ఉంటే. సెక్యూరిటీ ప్రతాపరుద్ర మార్గం. ఈ అమ్మాయి ఇదేమో అంటాడేంద్రా, ఇది అర్థమవుతలేదు. ఫోర్ట్ ఎంట్రీ ఇది ఫోటో, బట్ ఎంట్రీ ఎక్కడి నుంచో తెలియదు మనకి. అన్న ఎంట్రీ ఎటు లోపలికి ఇదేనా బైక్ పార్కింగ్? సో ఇది మన ప్లాన్లో లేదు యాక్చువల్లీ, బట్ కపుల్ స్పాట్ ఉన్నట్టుంది. లోపల ఏముందో, ఎంత పెడుతుందో చూద్దాం. ఏం లేదు, చిన్న ఉన్నది అంతే, జస్ట్ ఏదో వ్యూ పాయింట్ అనమాట. పొలుగుకి ఎంటర్ అవుతాం. వాడు ఎవరు రమ్మండా కొడతా. నా షాడోని చూస్తే ఇంత రైడ్ చేసినా కానీ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఒక డిఫరెంట్గా ఆ పొజిషన్ చూడు, ఆ హ్యాండ్స్ పొజిషన్ ఇట్లా పెడతారు అందరు, ఇట్లా పెడతారు కొందరు, ఇట్లా పెడతారు కొందరు. అన్నీ కదా అయితే ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీ ఉండాలి, స్టీరింగ్ పైన లెగ్స్ కూడా ఫ్రీ ఉండాలి. సో దట్ బాడీకి పెయిన్స్ రాకుండా ఉంటుంది. టోల్ గేట్ అంటే ఇది ఎక్కడైనా కూడా తెలియదు. గుట్టిగా గూగుల్ నమ్ముకోవడం అంటే ఇది. డిఫరెంట్ పైన ఏసీలు పెట్టుకొని కూర్చుంటారా? చుట్టూ కొండలు ఉన్నాయి, అడవులో కొండ బాగుంది ఇటు సైడ్.
చీకట్ అయితే డేంజర్ ఉండేటట్టు ఉంది. లక్నవరం ఎంట్రీ ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేసారు ఎంట్రీకి అని చెప్పేసి. సన్సెట్ అవుతుంది. సో మనకి ఎటు వెళ్ళాలి ఏం తెలియదు. వెళ్తున్నా గుట్టిగా ఎవడన్నా ఆ కార్లను ఫాలో అవడమే. ఫోన్లో ఛార్జ్ కూడా తప్పకుండా ఛార్జింగ్ పెట్టినా బట్ అంతా ఎక్కుతలే ఛార్జింగ్. చుట్టూరుగా సన్సెట్ టైంకి వస్తున్నాం మంచిగా. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను. 5:30 క్లోజ్ అవుతుంది నాకు తెలిసి. లోపల రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అనుకుంటా. హోటల్స్కి 5:30 క్లోజ్. మనం ఏం చేస్తాం 5:30 కానీ బయటకు వచ్చేద్దాం. ఇంత కడుపు నింపుకొని హైదరాబాద్ కొడితే నాన్ స్టాప్ బండి చచ్చిపోతుంది ఇక. గోపుల్లో రికార్డ్ అయితే అమ్మాయి తలకాయ పెట్టుకుందాడ చూసాడా అంత లేవమ్మాయిడా. యాక్చువల్లీ కొత్త మైక్ అడాప్టర్ కొన్నా. వాయిస్ రికార్డ్ అవుతుందా అవుతలేదా నేను చెక్ చేయలేదు ఇప్పటి వరకు. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా చెక్ చేద్దాం వస్తారా అని పోతే మార్నింగ్ డిలీట్ అయిన ఫోటేజ్ మొత్తం మొత్తం రికవరీ అయింది. ఏంటంటే నాకు తెలియదు మొత్తం ఎరేజ్ అయిపోయింది. మళ్ళీ ఇందాక యాప్ ఓపెన్ చేసి చూస్తే డాటా మొత్తం మళ్ళీ వచ్చేసింది. గ్లిచ్ అనుకుంటే ఏదన్నా. నేను అంతే ఎడిట్ చేయాలంటే తలప్రకారం తక్కువ వస్తుంది. అట్లా ఎడిట్ చేసేటి చాలా ఉన్నాయి. కార్స్ ప్లేస్లో ఎన్నో ఉండాలి అసలు. యాక్చువల్లీ కొండ్రా మందు లేకుండా అది కారు పోతలేదు. రోడ్ చల్లగా వస్తుంది ఇప్పుడే. నైట్ ఏంటున్న పరిస్థితి. మీరు వెళ్ళండి రా. మీరు వెళ్తే నన్ను కనీసం నేను వ్యూ అన్న ఎంజాయ్ చేస్తాను. అవి కారు చూడాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ ఏ పాయింట్ టు టేక్ యూ గైస్. బై బాయ్. లేక్ వచ్చేసినాం ఆల్రెడీ. బాగుంది ఇక్కడ. చాలా మంది ఉన్నారు. ఎటు వెళ్ళరా మనం. ఇదేంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ములుగు స్పాట్. కొండెక్కిస్తారా నన్ను? ఓహో ఇదేనా? ఆల్మోస్ట్ రీచ్ అయినా. అంటే రామకృష్ణ అనుకుంటా ఇంటికాడ కూర్చోవాలి. తీర్థయాత్రలోకి వచ్చారా?
Where should I park? Where should I park my bike? Where should I park? I park here. సో మనం లేక్ వచ్చేసినాం. దిస్ ఈస్ ఎ లేక్. ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ ఓన్లీ. బోటింగ్ కూడా ఉంది. ట్రై చేద్దామంటే ఫోన్లో ఛార్జ్ లేదు, గోప్రోలో కూడా ఛార్జ్ లేదు ఎక్కువ. 35% గోప్రోలో ఉంది, ఫోన్లో 25% ఉంది. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత ఏదైనా రెస్టారెంట్లో ఫుల్ ఛార్జ్ చేసేసుకోవాలి. అక్కడ ఎంత వేసుకుంటారు బోటింగ్కి? ఇట్స్ ప్రైవేట్ బోటింగ్. అక్కడ చూసినా అక్కడికి వెళ్ళాలి ఆ ఫెరీలో. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా రిసార్ట్ తీసుకుంటే బాగుంటుంది. సో ఫోటో యా బ్రో, సింగిల్గా ఎంజాయ్ చేస్తున్నప్పు. ఆహా, సో ఇప్పుడు నేను హెల్మెట్ ఇద్దామంటే భయం అవుతుంది. ఎందుకంటే బికాస్ అది బర్డ్స్ ఉంటాయి, అవి కింద పడిపోతాయేమో అని భయం. వాటర్లో పడిపోతే దొరకను కూడా దొరికాయి. ఐ థింక్ ఇట్స్ రికార్డింగ్. ఇట్స్ రికార్డింగ్. హాయ్ మంకీ బ్రో. ఇక్కడ బాగుంది. ఎంత వెళ్తుంటుంది ఆ చెట్లు పైనకు వచ్చినాయి. లాస్ట్కి అయితే లక్నవరంకి వచ్చేసినాం. జిప్ లైన్ అనుకుంటా ఇది. యా, సో అక్కడికి వచ్చిన సూర్యుడు చంపుతున్నాడు. మనల్ని ఫోటోలు తీసే మహానుభావుడు ఎవరు లేరా? అంతేనా? సోలోగా ఇదే ప్రాబ్లం, ఎవడు ఫోటోలు తీయడు. మనది మనకే ఉండాలి. ఐ థింక్ అటు సైడ్ వే ఉందా చూడాలి. జిప్ లైన్ అక్కడ నుంచి అక్కడ వరకు జిప్ లైన్ ఉన్నట్టుంది. ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? ఫుడ్ ఉంది. ఓకే,
ముందర నుంచి ఎంత బాగుంది వ్యూ చూడండి. బాయ్ బాయ్ సనాన్. బాగుంది. మళ్ళీ మనం వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినాం అనుకుంటా, మనం తిరిగి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్తాను. సో ఫైనలీ వన్ ఫ్యూయల్ స్టేషన్ హియర్. సో ఫ్యూయల్ ఉందా? డబ్బా ఆల్సో హియర్ రే, బట్ ఇట్స్ క్లోజ్ రే. వాట్ షుడ్ ఐ డూ? Received Paytm payment of 5,000 rupees. Received Paytm payment of 450. 110 rupees. 450. Yeah. ముందట రెస్టారెంట్స్ ఏమైనా ఉంటాయా దగ్గరలో? హరిత రెస్టారెంట్. ఆ? హరిత రెస్టారెంట్. ఓకే. Received Paytm payment of 450. పిల్లలకి రాగి సైన్ చేస్తారు. మావాడు అప్పుడప్పుడు సైన్ బంగారం. ఫ్యూయల్ అప్. ఐ థింక్ గోప్రో చాలా రోఫా. సో చల్లగా చలి పెడుతుంది, మంచిగా ఫుల్గా తినలేక లైట్ ఫుడ్ తీసుకున్నా. నేను ఎక్కడి నుంచి వెళ్ళాలంటే లక్నవరం లేక్ నుండి రిటర్న్ అవుతున్నా. రిటర్న్ మధ్యలో ఒక హోటల్లో తిన్నా. ప్రజెంట్ హన్మకొండ టోల్ గేట్ దిగుతున్నా. అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్గా వరంగల్ అనుకో. ఇక అక్కడ హోటల్లో ఛార్జింగ్ పెట్టుకొని ఒక 1 అవర్ స్పెండ్ చేసిన అక్కడనే తినేసి. బైక్ కూడా బాగా పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తుంది. మళ్ళీ 450 పెట్రోల్ ఇచ్చిన, కానీ స్పీడ్ ఎక్కువ పోతున్నా కదా, ఫుల్ తాగుతున్నది. లైక్ మన ఎన్ఎస్తో పోల్చుకుంటే చాలా బెటర్ అనుకో ఫ్యూయల్ ఎఫిషియన్సీ. 330 కిలోమీటర్స్ తిరిగిన ఇప్పటి వరకు. హైదరాబాద్ 137 ఉంది. ఇంకా 137 అంటే మనం ఇక్కడనే కట్కేశ్వర్ నుంచి వెళ్ళి రైడ్ తీసుకోవాలి. అక్కడ ఫారెస్ట్లో చాలా ఇబ్బంది అయింది. లైక్ ఎట్లా అంటే మొత్తం డైవర్షన్స్ ఉన్నాయి, రోడ్డు సరిగ్గా కనిపించట్లే. అపోజిట్ వెహికల్స్ హైవే వేసుకొని మొత్తం ఇట్లా కళ్ళకు కొడుతున్నాయి. ఈ హైవే మీద చెట్లు అడ్డం ఉన్నాయి కదా, ఆ హైవే అక్కడ సైడ్ లేదు, ములుగు సైడ్. ప్రాబ్లం అయింది, అక్కడ కొంచెం స్లో అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఓకే. టైం 7 అవుతుంది. 9 లోపు ఈజీగా రీచ్ అయిపోతా నార్మల్గా వెళ్ళినా కానీ. సో ఇంకా తొందరనే వెళ్తా, రీచ్ అవుతా. जैसे कभी दूर जाए
సనమ్ తేరీ కసం సాంగ్ వస్తుంది. ఇది 2016లో నేను దుబాయ్లో ఉన్నప్పుడు చూసిన ఈ మూవీ. అప్పటి నుంచి వెళ్ళి మోర్ దెన్ 100 టైమ్స్ చూడొచ్చు ఈ సినిమా. ఎన్నిసార్లు చూసినా చూడాలని ఉంటుంది. దాంట్లో హైవే మీద చేసిన లైట్ ఎంత బాగా వస్తుందో. లైక్ డిప్పర్ వేస్తే బాగా వస్తుంది. టోల్ గేట్కి వచ్చేసినాం. వైజాగ్ మొత్తం పురుగులు ఉన్నారా బాబు. ఇదేంటో అక్కే ఏం టోల్ గేట్. కొనో టోల్ ప్లాజా. యావరేజ్ స్పీడ్ 80-90 మెయింటైన్ చేస్తున్నా. లీటర్స్ పెట్రోల్ వస్తుంది ఇప్పటికి దాంట్లో. 10 లీటర్స్ అంటే ఇస్తున్నట్టు బైక్. చలి మాత్రం చంపుతుంది. లోపల లైనర్ ఉన్నది కాబట్టి ఓకే, పైన డ్రెస్ జాకెట్. బట్ బ్లౌజులు మెస్ కాబట్టి లోపల కేర్ వస్తుంది. షూస్ సాక్స్లు స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు. జీన్స్ కూడా ఓకే, అంత చలి అనిపిస్తలే నాకు. వన్స్ హెల్మెట్ తీసేస్తే మాత్రం ఈ చలి తట్టుకోలేము. టైం ఎంత అవుతుంది? ఐ థింక్ నా వాచ్ కనిపించేది ఇప్పుడు, ఎందుకంటే గ్లౌజ్లో మునిగిపోయింది. సో సిటీకి దగ్గరికి వెళ్ళి ఇంకో టోల్ గేట్ దాటాలి. ఫైనలీ హైదరాబాద్ టోల్ గేట్కి వచ్చినాం. యాదగిరి టోల్ గేట్. ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయినట్టే. బట్ సర్వీస్ రోడ్ మీద ఏమన్నా అసలు ఉంటుందా? ఫోర్ 30 కిలోమీటర్స్ ఇప్పటికి ఈరోజు ట్రావెల్ చేసిన వరకు. తుమ్కుంటకు రీచ్ అయినా ఫైనల్లీ.
10కి అనుకున్నా ఎగ్జాక్ట్గా, కానీ నేను 9:20కి రీచ్ అయినా. चलो अलविदा, बाय बाय. ఫైనల్లీ తుమ్కుంటకు రీచ్ అయిపోయినా. 478, ఇంకా 480 అనుకో. ఇక 480 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన రూమ్. हाँ